దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముతో ఆనందముతో మనము దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఇక్కడ చూస్తే మనము కీర్తనలో మనము చదువుకున్నామండి. అక్కడ చదివినట్లయితే 11th and 12th వర్సెస్లో నిజంగా ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. ఆమేన్. నిజంగా ఈ 2 వర్సెస్లో మనం చూచినట్లయితే దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుంది, అలాగే కాపుదల ఉన్నప్పుడు దేవుణ్ణి మనము ఏ విధంగా స్తుతించాలి. నిజమే, మనము మార్నింగ్ లేచేటప్పటికి ఎన్నో రకమైన ఏంటంటే న్యూస్ మనము వింటూ ఉంటాం. ఏంటంటే ఒక చోట ఇది జరిగింది, ఒక చోట ఇంకోటి జరిగింది. కానీ సజీవులముగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నిలబెట్టుకొని ఆయన యొక్క సన్నిధిలో, సమాజంలో, ఈ యొక్క సొసైటీలో మనల్ని నిలబెట్టుకున్నందుకు మనము ఎల్లప్పుడూ ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉన్నాం. నిజమే, మన యొక్క జీవితంలో ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారంట. ఆనందధ్వని. చాలామంది ఏంటంటే చాలా బాధపడుతూ ఉంటారు, నాకు ఈ స్థితి ఇట్లా ఉంది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయిందని. కానీ దేవుడు మనల్ని కాపాడుచున్నాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయనను ఏం చేయాలంటే స్తుతి అనేది చెల్లించాలి. మన యొక్క వర్క్ విషయంలో కానీ, మనము బయటకు వెళ్తున్నప్పుడు కానీ, వస్తున్నప్పుడు కానీ, ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని స్తుతించాలి అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను ఉల్లసిస్తారంట. నిన్ను గూర్చి ఉల్లాసం అంటే సంతోషంని వ్యక్తం చేస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే సంతోషం, ఉల్లాసం, మన దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి. మనం ఏదో పోగొట్టుకున్నట్టు ఉండకూడదు.